శ్రీరామ జయం శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. అచ్చిపాటు అన్న పదాన్ని వాస్తుశాస్త్రంలో తరచుగా మనమందరం వినియోగిస్తూ ఉంటాం. అచ్చి రాలేదండి అంటూ ఉంటారు. అచ్చి రావడం, అచ్చిపాటు వ్యక్తులు కావచ్చు, ఇల్లు కావచ్చు, నివాసం ఉండేటటువంటి ప్రాంతం కావచ్చు, నగరం కావచ్చు, దిక్కు కావచ్చు. ఏ దిక్కులో మన ఇంటికి సంబంధించిన ప్రధాన ద్వారం ఉందో అది కూడా అచ్చిపాటుకు మనకు ఉన్నదా లేదా ఎలా చూసుకోవాలో వాస్తుశాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఇందులో అర్వణం అన్న శబ్దాన్ని ప్రత్యేకంగా ఈ శాస్త్రం మనకు ఉట్టంకిస్తుంది. అర్వణం అంటే అచ్చిపాటు అని అర్థం. ఏ ప్రాంతంలో మనం మన ఇంటిని నిర్మించుకోవాలి అని అనుకుంటున్నామో ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక చక్రం అర్వణ చక్రం. ఇందులో వర్గ అన్న పేరిట 8 అక్షరాలను ఈ శాస్త్రం సూచిస్తుంది. వర్గములు, దిక్కులు అన్న పేరు చెబుతూ ఆ, క, చ, ట, త, ప, య, ష ఈ 8 సూచిస్తుంది. సామాన్యంగా వాస్తు అనగానే మనమంతా కూడా తూర్పు, ఉత్తరం, పడమర ఈ 3 దిక్కులలో గృహ నిర్మాణం గృహ బలాన్ని పెంచేదవుతుంది అని చెబుతూ ఉంటాం. అలాంటప్పుడు అన్ని గృహాలే తూర్పు వైపుగా అనుకుంటే మరి దక్షిణం వైపు అంతా కూడా ఎలా? మరి వీధుల నిర్మాణాలలో దక్షిణం వైపు కూడా అలా ఉండిపోవలసిందేనా? అలా కుదరదు కదా. ఆ వైపు కూడా ఎవరో ఒకరికి అర్వణం అచ్చిపాటుగా ఉండే దిక్కు అవుతుంది. ఎలా చూడాలి? మన పేరుకు సంబంధించినటువంటి అక్షరం ఏ వైపున ఉన్నది, ఆ నివాసంగా నిర్మించుకోబోతున్నటువంటి ప్రాంతం ఏ అక్షరం వర్గంలోనికి చేరి ఉన్నది, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం అనే 8 దిక్కులలో ఏ దిక్కు మనకు అచ్చి వస్తుంది. అలాగే ఇంటికి సంబంధించి ఈ ఆ, క, చ, ట, త, ప, య, ష అనే 8 వర్గాలుగా 8 దిక్కులలో చూపించేటటువంటి ఈ వర్గాక్షర సంపుటి సమామ్నాయం ఆ ప్రాంతానికి సంబంధించిన పేరుతో చూసుకోవాలా? మనకు సంబంధించిన పేరు ఆ వర్గంలో వచ్చినప్పుడు ఆ వర్గం మనదవుతుందా చూసుకోవాలా? మొత్తం మీద దిక్కు అచ్చిపాటు, ప్రాంతం అచ్చిపాటు ఈ 2 చూసుకున్నప్పుడు మన జాతక బలం అంటే గ్రహ బలం, ఇందులో దోషాలు ఉన్నా కూడా అర్వణంతో ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఆ నిర్మాణంతో ఆ ఇల్లు మనకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. జాతకంలో గ్రహబలం సరిగా లేకపోయినా చేసే పనులన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోతున్నా ఇంటికి సంబంధించిన ఈ నిర్మాణం ప్రధాన ద్వారం ఏ వైపులో ఉన్నది, స్వవర్గు షష్ఠీం విజయించ లక్ష్మీం ద్వేచం చతుర్థం ధనమర్థహాని త్రిసప్త సౌభాగ్యయుతంచ సౌఖ్యం పంచాష్టమే హానియుతి ప్రతీక్షాత్. ఇలా అనేక శ్లోకాలతో ఈ శాస్త్రం కొన్ని సూత్రాలను మనకు అందించింది. 1, 6 క్షేమం, 2, 4 మధ్యమ ఫలం, ధనం అర్థహాని, అలాగే 5, 8 నష్టం కలిగిస్తాయి, 3, 7 లాభదాయకం. ఏ వర్గానికి మన పేరు ఏ దిక్కులో రాబోతున్నదో తెలుసుకొని విధి విధాన పురస్సరంగా ప్రధాన ద్వారం ఆ వైపులో ఉండేదిగా ఆ ప్రాంతానికి చెందినదిగా మనం గృహ నిర్మాణం చేసుకుంటే మనకు తప్పక ఆ ఇల్లు సంపదలను అందిస్తుంది. ఇల్లు కడితే మనకు సకల విధాలుగా లక్ష్మీదేవి అనుగ్రహం రావాలి. ఆ ప్రాంతంలో ఎత్తుపల్లాలు, వంపులు, అలాగే ఎదరగా వెనక ముందు ఉండేటటువంటి ఇతర గృహ నివాస సముదాయాలు, దగ్గరగా ఉండేటటువంటి అవసరాలు, ఆసుపత్రులు, రవాణా వ్యవస్థ అన్నీ కూడా చూసుకొని నిర్మాణం చేసే సమయంలో ముఖ్యం ఆ ప్రాంతం అది మనకు అచ్చి వస్తుందా రాదా ఈ చూసుకునే విధానానికే అర్వణం అచ్చిపాటు చూడడం అంటుంది వాస్తుశాస్త్రం. అర్వణం అంటే ఏమిటో తెలుసుకుందాం. కాబట్టి అర్వణ ప్రకారంగా మన ఇల్లు, ఆ నివాస స్థలం 2
సరిపోతున్నాయా లేవా సరిపోల్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంటిని శాస్త్ర ప్రకారంగా నిర్మించుకుందాం. గృహ బలం పెంచుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.